అహో వీడు వీరబాబుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు, వీరదాసుడా నేటి రాత్రంతయు వల్లగాడి ఎందు కావలి ఉండి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కొండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని సురాభాండమును నాకు ఇప్పించినాడు. అహో సురాభాండమా, నీవు కడు పూజ్యురా. అవుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తికే విశ్వంభరాదేవికి ఆస్థానం మరియు భుజవీటి పైకి దర్శించి ఉన్నాము. ఇక పొరపడి శ్మశాన వాటికి పేర్కోవాలి. ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని సైతము వృద్ధివాణులు చేయుచున్నది కదా ఈ అంధకారము. కలవారి ఇండ్లలో బలిదానములెత్త అరుగు దొంగలకు సిద్ధాంజలంబు మగన్ కోరుకనిచ్చి తెగి అందుగాండ్రకై తారాడు కులతల త్రాపు కట్టే అలవో అలాంటి బిడ్డన్ పట్టు వేడాడు పాడు భూకములకు పాడి పంట మదనంబులోన ఎంపెసలాడు చాకిని ఢాకిని కదుల చుట్టాల సులభి రేల తాంగికి నల్లని ముసుగు కమల దండంబునకు ఎల్ల కన్ను మూత సత్య విద్రోహి దుర్యశకి తోడు కటిగచి గడియనమే దిక్తడములందు కాని సొంతంబు చెల్లింపకనే శవాల మసనమున కాల్పడే కదా మనుజులారా. కాపులేడును కొంటిరేమో కలండు ఈ దళిత ఘోరారి ఈ వీరబాబు గలడు. ఎంత పొరబడింది సగము బాలుతూ పరువు లేక పైకి నిలిచిన ఈ శవమును ప్రాణిగా భావించింది కదా. ఓహో ఈ కలేపరకు దుస్థితి అంతటి గాలి దొరికినది. మాయామేఘ జగంబి నిత్యమని సంభావించి మోహంబురంతు నా ఇల్లాలని నా కుమారులని ప్రాణం పుండు నందాగా ఎంతో అల్లాడెను ఈ శరీరము. ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కట్టెలు కాలుచోను ఆ ఇల్లాలను రాదు పుత్రుడు తోడైనాడు తప్పింపగన్. ఇది ఒక విచిత్రమైన ప్రొడ్యూస్. ఇచ్చోటనే సర్కవీంద్రుని కమ్మడి కలము నిప్పులలోన కరగిపోయే. ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికారము అంతరించే. ఇచ్చోటనే లేదైల్లాలి నల్ల పూసల సౌదు గంగలో కలిసిపోయే.
ఎట్టి పేరెన్నికల్గన్న చిత్రలేఖకుని కుంచెయు నశించే. ఇది పిశాచులతో నిడలేక్షనుండు గద్దె కదలించి యాడు రంగస్థలం. ఇది మరణదూత తీక్షణమో దృష్టులయ అవని పాలించు భస్మ సింహాసనంబు. ఆ ఇకపోతే